హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 4వ తరం మారుతి సుజుకి డిజైర్ 5-స్టార్ గ్లోబల్ NCAP అంటే న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ క్రాష్ టెస్ట్ రేటింగ్ను పొందడంలో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. 2024 మారుతి డిజైర్ ఇప్పుడు గ్లోబల్ NCAP క్రాష్ పరీక్షలో టాప్ మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. అంతేకాదు మారుతి సుజుకి ఉత్పత్తి చేసిన కార్లలో ఈ రేటింగ్ సాధించిన తొలి కారుగా కూడా నిలిచింది. ఈ మోడల్లోని అనేక భద్రతా ఫీచర్ల పెద్దల భద్రతకు 5-స్టార్ రేటింగ్, పిల్లల భద్రతకు 4-స్టార్ రేటింగ్ అందించాయి. 4వ తరం మారుతి సుజుకి డిజైర్ నవంబర్ 11న లాంచ్ అవుతుంది. కొత్త టీజర్లో 6 ఎయిర్ బ్యాగ్లతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ABS విత్ EBD, 360 డిగ్రీస్ కెమెరా వంటి భద్రతా సంబంధిత ఫీచర్స్ ఉన్నాయి. గ్లోబల్ NCAP పత్రికా ప్రకటన ప్రకారం మారుతి సుజుకి తన 4వ తరం డిజైర్ను క్రాష్ పరీక్షల కోసం స్వచ్ఛందంగా సమర్పించింది. ఇది ఫ్రంటల్ సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ESP, పాదచారుల రక్షణ, సైడ్ ఫోల్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ ఆధారంగా వాహనాల భద్రత స్థాయిని అంచనా వేస్తుంది. ఇక మారుతి సుజుకి మోడళ్లు గతంలో ఈ పరీక్షలో అంతగా రాణించలేదు. అయితే తమ మోడళ్లు భారతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని మారుతి కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్త డిజైర్ సాధించిన 5-స్టార్ రేటింగ్ మారుతి సుజుకి కొత్త ప్రచార అస్త్రాన్ని అందిస్తున్న అనడంలో సందేహం లేదు. అంతేకాదు మున్ముందు తన ఇతర మోడల్ కార్లు కూడా NCAP క్రాష్ టెస్ట్లో ఈ అధిక స్థాయి భద్రతా పనితీరును సాధించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఇక డిజైర్ క్రాష్ పరీక్షల గురించి గ్లోబల్ NCAP పంచుకునే సమాచారం ప్రకారం కొత్త 2024 మారుతి సుజుకి డిజైనర్ నిర్మాణం, ఫుట్వెల్ ప్రాంతం స్థిరంగా ఉన్నాయి. మరింత లోడింగ్లను తట్టుకోగలుగుతూ అన్ని సీటింగ్ పొజిషన్లు మరియు ఐ సైజ్ యాంకరేజ్లలో 3 పాయింట్ బెల్ట్లను ప్రామాణికంగా చేర్చారు. క్రాష్ పరీక్షల్లో ఈ ప్రక్రియలో ఉపయోగించిన వయోజన డమ్మీకి పూర్తి రక్షణ లభించిందని, చైల్డ్ డమ్మీ తల మరియు ఛాతీకి మంచి రక్షణ ఉందని గుర్తించారు. సైడ్ ఇంపాక్ట్ పరీక్షలో తల, ఛాతీ, పొత్తి కడుపు, కంటి భాగాలకు మంచి రక్షణ లభించింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షలో తల, పొత్తి కడుపు, కటికి రక్షణ లభించింది. ఇక్కడ ఛాతీకి రక్షణ అంతంత మాత్రంగానే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మునుపటి తరం డిజైర్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్లో కేవలం 2-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ను సాధించింది. గతంలో పరీక్షించిన అవుట్ గోయింగ్ మోడల్లో 2 ఫ్రంటల్ ఎయిర్ బ్యాగులు, ESCని మాత్రమే ప్రామాణికంగా అందించింది. నిర్మాణం, ఫుట్వెల్ ప్రాంతం అస్థిరంగా ఉన్నాయి. సైడ్ ఇంపాక్ట్ పరీక్షలో కూడా వాహనంలోని డమ్మీ ఛాతీకి బలహీనమైన రక్షణ ఉన్నట్టు తేలింది. మారుతి డిజైర్ లేటెస్ట్ వర్షన్ నవంబర్ 11న లాంచ్ కానుంది. నెల ప్రారంభంలో 11,000 రూపాయల టోకెన్కి డిజైర్ కోసం బుకింగ్స్ ప్రారంభించారు. కొత్త డిజైర్ మార్కెట్లో దాని అసాధారణ విజయాన్ని సాధించాలని చూస్తుంది. మోడల్ 2008 నుండి భారతీయ రోడ్లపై ఉంది. మారుతి సుజుకి డిజైర్ను ఇప్పటివరకు 27 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. 2024 మారుతి సుజుకి డిజైర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ AMT ఆప్షన్లో వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.